శేషాద్రిశిఖరరత్నం త్రిభువన దురితాంధకారమార్తాండం భక్తజన పారిజాతం వందే శ్రీవేంకటేశమఖిలేశం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకాభయంకరం. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, భక్తజన పారిజాతుడు, భక్తుల పాలిటి కొంగు బంగారం, కలో వెంకటనాయకః. ఈ కలియుగంలో మనందరినీ కూడా రక్షించటానికి శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీ తటే భక్తాదులంతా కూడా వారి వారి యొక్క జన్మరీత్యా వచ్చినటువంటి పూర్వజన్మ పాప పుణ్య ఫలముల యొక్క స్థితిలో ఆయా జన్మలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అటువంటి జన్మలలో జ్ఞానము కలిగినటువంటి జన్మ మానవ జన్మ. అటువంటి మానవుడు పరమాత్మని దర్శనం చేయాలి అంటే సశరీరంతో అవకాశం లేదని పరమాత్మ ఒక లీలా విన్యాసాన్ని సృష్టించుకొని భృగు మహర్షి చేత పరావింపబడి అక్కడి నుంచి శ్రీవైకుంఠ విరక్తాయ లక్ష్మి కోపంతో వెళ్ళిపోయిందనేటువంటి ఒక కారణం చూపించి స్వామి పుష్కరణీ తీరంలో వెంకటాచలంలో శ్రీనివాసుడు అవతరించి సశరీరంగా ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించేటువంటి మార్గాన్ని చూపిస్తూ శ్రీ వెంకటాచల సప్త పర్వత సానువులలో స్వామి వసించి ఉన్నట్లే స్వామితో పాటు ఆయా దేవతలంతా కూడా ఈ యొక్క వెంకటాచలంలో చెట్టుగా, పుట్టగా, రాయిగా, రప్పగా అనేక విధాలుగా స్వామిని ఆశ్రయించి స్వామిని సేవిస్తూ ఉన్నారు. అటువంటి పర్వత సానువులలో అంజనాదేవి సమస్త దేవతల యొక్క వరప్రభావం వల్ల ఆకాశగంగా తీరంలో శ్రీ బాలాంజనేయ స్వామిని పొంది ఆ పొందినటువంటి బాలాంజనేయ స్వామి వారికి సమస్తమైనటువంటి ఉపచారములతో కూడినటువంటి విశేష స్నపన తిరుమంజన కార్యక్రమాలు 5 రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానములు లోక కళ్యాణార్థమై ఆకాశగంగ తీరంలో చేస్తూ ఉన్నారు. అయితే హనుమంతుడు ఎలాంటివాడు? హనుమంతుని యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు హనుమంతుడు. మనకి మానవులకు కావలసినటువంటి కొన్ని లక్షణాలు ఉంటాయిట. ఆ లక్షణాలని అందరూ అన్నీ ఇవ్వలేరు. కానీ హనుమంతుని యొక్క దర్శనం చేత, హనుమంతుని యొక్క నామస్మరణ చేత ఇవన్నీ మనకు కలుగుతాయి అని మన పూర్వంలో ఉన్నటువంటి పెద్దల ద్వారా మనం తెలుసుకున్నటువంటి విషయాలు. ఏమేం కలుగుతాయి? బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వమరోగత, అజాఢ్యం, వాక్పటుత్వంచ, హనుమత్ స్మరణాన్ భవేత్. కేవలం హనుమంతుని స్మరించినంత మాత్రము చేత స్వామిని చేరేటువంటి మార్గానికి కావలసినటువంటి వివిధమైనటువంటి అనుగ్రహాలు కలుగుతాయి. అయితే ఈ హనుమంతుడు ఎప్పటివాడు అంటే మనం 4 యుగాల దేవతల్ని కూడా చెప్తూ ఉన్నాం. కృతే నారసింహశ్చ, ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క దేవతని మనం అనుకుంటూ ఉన్నాం. త్రేతాయాం రఘునందన,
త్రేతాయుగంలో రామచంద్రుడు, ద్వాపరే వాసుదేవస్య, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ, కలౌ వెంకటనాయక, ఇదిగో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ 7 కొండలపైన ఉండి చక్కనైనటువంటి అర్చనా కైంకర్యాలను సమర్పించుకుంటూ అనుగ్రహిస్తూ స్వీకరిస్తూ భక్తుల పాలిటి కొంగు బంగారమై ఎక్కడ ఉండి గోవిందా అని పిలిచినా ఓయ్ అంటూ వెళ్ళి వెంట ఉండి భక్తులందరినీ కూడా రక్షిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. అలాగే మరి వెంకటేశ్వర స్వామి వారికి ఉన్నట్లే ఈ 4 యుగాలకి కూడా శ్రీ వెంకటేశ్వరుడు వసించి ఉన్నటువంటి పర్వతానికి 4 రకాల పేర్లున్నాయి అని మనకి బ్రహ్మాండ పురాణంలో, వరాహ పురాణంలో, వెంకటాచల మహత్యంలో మనకు తెలుస్తూ ఉన్నాయి. కృతే నారసింహశ్చ, కృతయుగంలో నరసింహస్వామి వారు ఉన్నట్లే కృతయుగంలో ఈ పర్వతానికి వృషాద్రి అని పేరు. త్రేతాయాం, త్రేతాయుగంలో రామచంద్రుడు ఆ యుగానికి దేవతగా ఉన్నట్టుగా త్రేతాయాం అంజనాచలం, అక్కడ పుట్టాడు హనుమంతుడు. త్రేతాయుగంలో రామచంద్రుడు వస్తాడని తెలిసి హనుమంతుడు ముందుగా ఆ అంజనాచలంలో ఉన్నాడు. అందుకే అంజనాద్రి పర్వతంలో ఇప్పుడు మనం ఉన్నామంటే త్రేతాయుగ కాలం నాటికి చెప్పబడినటువంటి అంజనాద్రి పర్వతం ఎస్విబిసి భక్తి ఛానల్ ద్వారా మనందరం కూడా దర్శనం చేస్తున్నామంటే మనందరికీ కూడా అనుగ్రహాన్ని చక్కగా కలిగించారు. ద్వాపరే, మరి ద్వాపరంలో మరి వాసుదేవుడు అధిదేవతగా ఉన్నప్పుడు దీనికి శేషశైలం అని పేరున్నది. కలౌ వెంకటాచలం, కలువులో వెంకటాచలంగా మనకు చెప్పబడ్డది. అటువంటి వెంకటాచల పర్వత సానువులలో అంజనాదేవి యొక్క ముందున్నటువంటి బాలాంజనేయ స్వామి వారిని, మనకు హనుమద్రూపాలు 9 రకాలుగా ఉన్నాయి. ఈ హనుమద్రూపాలలో మనకి బాలాంజనేయుడు లేడు. దశభుజాంజనేయం ఉన్నాడు, పంచముఖాంజనేయం ఉన్నాడు, అన్ని రకాలుగా ఉన్నాడు. కానీ ఎక్కడా చెప్పబడనటువంటి చక్కని అవతారం రూపం ఆకాశగంగ తీరంలో ప్రస్తుతం మనం దర్శిస్తున్నటువంటి బాలాంజనేయ స్వామి వారు కనపడుతున్నారు. అలాంటి బాలాంజనేయ స్వామి వారిని మనందరం కూడా ప్రార్థన చేస్తూ బాలాంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కొరకు సమస్త దేవతలు ఈ యొక్క పర్వతం పైన వసించి ఉన్నారు కాబట్టి సమస్త దేవత ఆశీర్వాదం అందరికీ కూడా దొరకాలని తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన, అలాగే భక్తజనుల పక్షాన ఇక్కడ విశేషమైనటువంటి సంకల్పాన్ని మనం చెప్తూ ఉన్నాం. 50 మంది భక్తులు ఈ సంకల్పాన్ని చక్కగా పఠించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. మనందరం కూడా ప్రశాంతమైనటువంటి మనస్సుతో కూర్చొని ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని దర్శనం చేస్తూ ఈ సంకల్పాన్ని సర్వులు కూడా పఠించవలసిందిగా కోరుతున్నాం. అథ సంకల్పః శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం యేన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః స్మృతి నదీ పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్త్యుదకం శుద్ధం వందే శ్రీ
విఘ్నోర్ణవం వందే శ్రీ విఘ్నోర్ణవం శుక్లాంబరధరం విష్ణుం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే యద్విరదవక్రాద్యాః యస్య ద్విరదవక్త్రాద్యాః పరిషద్యాః పరస్యతం పారిషద్యాః పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే విశ్వక్సేనం తమాశ్రయే శ్రీ గోవింద 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 శ్రీ గోవింద 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 మహావిష్ణోరాజ్ఞయా శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య బ్రహ్మణః అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే వైవస్వతమన్వంతరే కలియుగే కలియుగే ప్రథమపాదే ప్రథమపాదే జంబూద్వీపే జంబూద్వీపే భారతవర్షే భారతవర్షే భరతఖండే భరతఖండే శకాబ్దే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ వెంకటాచలక్షేత్రే శ్రీ వెంకటాచలక్షేత్రే భగవద్భాగవత భగవద్భాగవత ఆచార్యాణాం సన్నిధౌ ఆచార్యాణాం సన్నిధౌ అస్మిన్ వర్తమానే అస్మిన్ వర్తమానే వ్యావహారిక వ్యావహారిక చాంద్రమాన చాంద్రమాన ప్రభవాది ప్రభవాది సంవత్సరాణాం షష్ఠి సంవత్సరాణాం మధ్యే మధ్యే క్రోధి నామ సంవత్సరే శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే ఉత్తరాయణే వసంత ఋతౌ వసంత ఋతౌ వైశాఖమాసే వైశాఖమాసే కృష్ణపక్షే కృష్ణపక్షే త్రయోదశ్యా త్రయోదశ్యా శుభతిథౌ శుభతిథౌ వాసరః భౌమవాసరే భౌమవాసరే శుభనక్షత్ర శుభనక్షత్ర శుభయోగ శుభయోగ శుభకరణ శుభకరణ శుభముహూర్త శుభముహూర్త ఏవం గుణ విశేషణ విశేషణ విశిష్టాయ అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య బ్రహ్మాండనాయకస్య శ్రీభూసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ శ్రీనివాసస్వామినః దివ్యానుగ్రహేణ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ వెంకటాచలే అంజనాద్రి పర్వతే అంజనాద్రి పర్వతే మాతృమూర్తి అంజనాదేవి శ్రీ అంజనాదేవి బాలాంజనేయ స్వామినః బాలాంజనేయ స్వామినః ప్రీత్యర్థం అందరూ కూడా ఇప్పుడు ఈ చెప్పినటువంటి సంకల్పంలో వారి వారి యొక్క గోత్రాలు, నక్షత్రాలు, వారి పూర్తి పేరు, వారి ధర్మపత్ని, వారి యొక్క పిల్లలు, బంధువుల పేర్లందరూ కూడా ఒక్కసారి మనస్సులో స్వామివారిని దర్శించుకుంటూ స్మరించగలరు.
మమ మమ సహ కుటుంబానా సహ కుటుంబానా సపరివారాణ సపరివారాణ క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం లోకక్షేమార్థం లోకక్షేమార్థం విసూచికా క్రిమిజనిత విశోచికా క్రిమిజనిత దుష్టభావ దుష్టభావ సమస్త సమస్త వ్యాధి వ్యాధి నిర్మూలనార్థం నిర్మూలనార్థం రాష్ట్రాభివృద్ధ్యర్థం రాష్ట్రాభివృద్ధ్యర్థం అంజనాద్రౌ అంజనాద్రౌ ఆకాశగంగాయా ఆకాశగంగాయా అనుమతః అనుమతః జన్మస్థలే జన్మస్థలే విశేషతః విశేషతః శ్రీ బాలాంజనేయ స్వామినః శ్రీ బాలాంజనేయ స్వామినః విశేష విశేష స్నపన స్నపన తిరుమంజన తిరుమంజన అర్చన అర్చన కర్మ కరిష్యమాణః కర్మ కరిష్యమాణః సర్వం సర్వం శ్రీ శ్రీ వైఖానస వైఖానస భగవచ్ఛాస్త్ర భగవచ్ఛాస్త్ర విధానేన విధానేన ఆచార్యముఖేన ఆచార్యముఖేన వయం వయం కారయిష్యామహే కారయిష్యామహే. చక్కనైనటువంటి ఈ సంకల్పాన్ని మనమంతా కూడా భక్తి శ్రద్ధలతో ఉచ్చరించాం. అందులో విశేషం ఏమిటంటే ఈ సంకల్పానికి ఈరోజు ఉన్నటువంటి విశేషం మనందరికీ కూడా భౌమవారం అని చెప్తాం, అంటే మంగళవారం. ఈ మంగళవారం భూమికి సంబంధించినటువంటిది. భూమిలో ఎవరైతే చరిస్తూ ఉంటారో వారందరి యొక్క జాతకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దోషాలని కూడా దూది పింజవలే తీసి పక్కన పడేసేటువంటిది. అంటే ముఖ్యంగా వివాహం కానటువంటి వాళ్ళు, సంతానం లేనటువంటి వారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు మంగళవారం నాడు జరిగేటువంటి హనుమత్ అర్చనని గనక చూచి సంకల్పం చేసుకున్నట్టయితే మరు సంవత్సరం తిరిగే లోపల ఇవన్నీ కూడా సిద్ధిస్తాయని మనకు పరాశర సంహితలో చెప్పబడి ఉన్నది. అటువంటి విశేషమైనటువంటి స్వామివారిని దర్శిస్తూ దాని ఫలాలను తెలుసుకుంటూ స్నపన తిరుమంజనానికి ముందు జరిగేటువంటి విశేష ఉపచారాలు ఇప్పుడు మనం దర్శనం చేస్తూ ఉన్నాం. వాద్యం
అనంతరం స్వామివారి యొక్క దివ్యమంగళ హారతిని మనమంతా కూడా దర్శనం చేస్తూ ఉన్నాం. సర్వారిష్ట నివాకరం శుభకరం పింగాక్షవక్షావహం సీతాన్వేషణ తత్పరం కపివరం కోటేంద్ర సూర్యప్రభం లంకాద్వీప భయంకరం సకలదం సుగ్రీవ సమ్మానినం దేవేంద్రాది సమస్త దేవ వినుతం కాకుత్సదూతం భజే. రాముడు యొక్క మైత్రిని సుగ్రీవుడితో చెయ్యకపోతే ఈ యొక్క సుందరకాండ అనేటువంటిది లేదు. సుందరకాండకు విశేషమైనటువంటి హనుమంతుని యొక్క విషయాలు మనందరికీ కూడా తెలియటం కోసమే ఈ యొక్క లీలా విన్యాసం జరిగింది. స్వామివారికి ఇప్పుడు విశేషమైనటువంటి స్నపన తిరుమంజన కార్యక్రమం చక్కగా ప్రారంభమవుతుంది. సర్వులు దర్శనం చేయండి. సహస్రశీర్ష పురుషః సహస్రాక్షః సహస్రపాద్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠర్దశాంగులం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాగశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వముదైత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపూరుషః స జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీరాజ్యం గ్రీష్మ ఇద్మ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధః కృతాః దేవాయజ్ఞం ధన్వానాః అబద్ధన్ పురుషం పశుం తయ్యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చ యే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంవృతం మృషదాజ్యం పశోగస్తాగశ్చక్రేవాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః రజస్సామాని జజ్ఞిరే ఛందాగం జజ్ఞిరే తస్మాత్ యయోస్తస్మాదజాయత తస్మాదశ్వ అజాయంత ఏకే చోభయాదతః గావో హజజ్ఞిరే తస్మాత్ తస్మాత్ జాత అజావయః యత్పురుషం వ్యదధుః కతిధా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహో కావోరోపాదా ఉచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహో రాజన్యః కృతః ఓరోదనస్య యద్వైశ్యః పద్భ్యాగో శ్రోత్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత
मुखादिन्द्रश्चाग्निश्च प्राणात् वायुरजायत नाभ्या आसीदन्तरिक्षम् शीर्ष्णोद्योः समवर्तत पठ्याम् भूमिर्द्विषः श्रोत्रात् तथा लोकागम् अकल्पयन् वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् नमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदन यदास्ते धाता पुरस्ताद्यमुदा जहार शक्रः प्रविद्वा प्रदिशश्च तस्रः तमेवम् विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकम् महिमानः सचन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अभ्यः सम्भोगः पृथिव्यै यथाच्च विश्वकर्मणः समवस्तताभि तस्य त्वष्टा विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसः परस्तात् तमेवम् विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनाम् पदमिच्छन्ति मेधसः यो देवेभ्यः तपति यो देवानाम् पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो ऋचाय ब्राह्मये ऋचम् ब्राह्मम् जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवम् ब्राह्मणो विद्यात् तस्य देवा असनुवशे ह्रीश्च ते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टम् मनिषाणा अमुम् मनिषाणा सर्वम् मनिषाणा अस्ते मन्यो वीधत्वज्रसायकः ओजः पुष्यति विश्वामानुषक साक्यामदासमार्यन्त्वया जुजासहस्कृतेन सहस्रता मन्युरिन्द्रो मन्युरेवास देवो मन्युर्होता वरुणो जातवेदाः मन्युम् विषाईलते मानुषीर्या पाहिनो मन्योतपासा सजोषाः अभीः मन्योतवदस्तवीजान्तपासा युजा विजाहि शत्रून् अमित्रः वृत्रः दस्युः च विश्वावशून्यभारात्पन्नाः त्वम् हि मन्यो अभिभूत्यो स्वयम्भोर्भामो अभिमातिजाहः विश्वजर्षणिः सहोरिः सह वानस्मास्वजः कृतानासुधेहि अभागः सन्नपपरेतो अस्मिकवक्रत्वारविषस्य प्रचेतः तन्त्वा मन्यो अक्रतुर्जीहीलाहम् स्वातनोर्बालदेयायमेहि
अयन्ते अस्म्युपमेत्यर्वाक्प्राचीन साहुरे विश्वधायः मन्यो वज्रन्नभिमामावृत्स्वहन वदस्यो वृतभोऽध्यापेः अभिप्रीः दक्षिणतो भावामेधा वृत्राणि जङ्घना बभूरि जुहोमि ते धरुणम् मत्वो अग्रमुभा ऊवांश प्रथमापि भावा त्वया मन्यो धरधामा रुजन्तो हर्षामानो दृशितामारुत्वः तिग्मेषाव आयुधा संजिषान अभिप्रयन्तु नरो अग्निरूपाः अग्निरेव मन्योऽत्विरतः सहस्रसेनानीर्नः सहुरे होदयेधि हत्वा यशत्रून् विभाजस्व वेद ओजो विमानो विवृधोऽनुदस्व सहस्वमन्यो अभिमातिमस्मे प्रावृणन् प्रेहि शत्रून् उग्रन्ते पाजो नन्वारुरुद्धे वशीवशम् नयस एकजत्वम् एको बहूनामादिमन्यवीलितोषम् विषयुधये संधीडाधि अकृत्वरुत्वजायुजागञ्जुमन्तम् घोषम् विजयाय गृह्महे विजयशकृदिन्द्र इवानव प्रभो ओस्माकम् मन्यो अधिपा भावेह प्रियन्ते नाम सहुरे गृणीमसि विद्वादमुत्संयता बभूथा आहूत्यादहजा वज्रधाय कतः विपश्य विभूतमुत्तारम् कृत्वा नो मन्यो दहमेत्ये महाधनस्य पुरुहूत संसृजे तम् दृष्टम् धनामुभयम् समाकृतमस्मभ्यम् दत्ता वरुणश्च मन्युः धियन्तधानाहृदायेषु शत्रावः परादितादो अपरिलायन्ताम् धन्वानागाधन्वानाजिञ्जाये मधन्वाना तीव्रा समदो जयेम धनुष्यत्रोरपकामम् गृह्णोति धन्वाना दर्वाः प्रदिशो जयेम पृथिवीरिवमन्तरिक्षम् द्योर्नो देव्युभाजन्नो अस्तु शिवादिश प्रदिश बुद्धिशो नापो विश्वतः परिपान्तु सर्वतः शान्तिः शन्नो मित्रश्चम् वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षम् ब्रह्मादि त्वमेव प्रत्यक्षम् ब्रह्म वदिष्यामि अतम् वदिष्यामि सत्यम् वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ॐ शान्तिः 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 शन्नो मित्रश्चम् वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षम् ब्रह्मादि त्वामेव प्रत्यक्षम् ब्रह्मवादिशम् ऋतमवादिशम् सत्यमवादिशम् तन्मामावीत् तद्भक्तारमावीत् आवीन्माम् आवीत् भक्तारम् ॐ शान्तिः शान्तिः शान्तिः
सहस्रशीरुषा पुरुषः सहस्राक्षः सहस्रपाद स भूमिम् विश्वतो भृत्वा अत्यधिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदगौ सर्वम् यद्भूतं यच्च भव्यम् उदामृतत्वस्येषा नः यदन्नेनाधिरोहति एतावानस्य महिमा अतो ज्यायागश्च पूरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतम् दिवि त्रिपादोर्ध्वमुदैत्पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वम् व्यक्रामत् सा जनानशने अभि तस्मात् विराड जायत विराजो अधिपूरुषः स जातो अत्यरिच्यत पश्चात् भूमिमथो पुरः पर्याप्य अनन्तरायाय सर्वस्तोमोदिरात्रमुत्तममहर्पवति सर्वस्याप्यै सर्वस्य विद्यै सर्वमेव तेनाप्नोति सर्वम् जयति हरिः ओम्। అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. పవిత్రమైనటువంటి హనుమంతుని యొక్క దర్శనమే సమస్త దోషాలని కూడా హరింపచేస్తుంది. మనం ఎటువంటి వాడిని దర్శనం చేస్తున్నాము అంటే మనందరికీ కూడా భక్త కల్పద్రుమం అని, భక్తుల పాలిటి కల్పవృక్షం ఆంజనేయ స్వామి వారు. ఆయనకి ఎలా వచ్చింది ఈ శక్తి అంటే రామో విగ్రహవాన్ ధర్మ అని. రామచంద్రమూర్తి ధర్మమూర్తి. ఈ మాటని వశిష్ఠ మహర్షి చెప్పాట. ధర్మపాలన ధర్మపాలన అంటారు,
పాలనని చూస్తాము కానీ ధర్మం ఎలా ఉంటుంది అన్నట్ట. ధర్మరూపం అనేటువంటిది రామచంద్రుని యొక్క రూపమే. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అని ఆ యొక్క ధర్మమూర్తి అయినటువంటి రామచంద్రుణ్ణి మనం చూపిస్తాం. మనకి జరిగేటువంటి శారీరక సంస్కారాల్లో అత్యంత విశేషమైనటువంటిది వైవాహికం, అంటే వివాహం. ఆ వివాహంలో కూడా మనం కళ్యాణ మంటపంలో సీతారామచంద్రమూర్తి యొక్క ఆ యొక్క చిత్రపటం పెట్టుకొని దీపారాధన చేసే మనం ధర్మబద్ధంగా నేను గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరిస్తున్నాను అని చెప్తూ ఆ యొక్క రామచంద్రమూర్తికి దీపారాధన చేసి నమస్కారం చేసుకుంటాం. అటువంటి రామచంద్రమూర్తిని సర్వదా స్మరిస్తూ ఉన్నటువంటి హనుమంతుడు రామశక్తి అనేటువంటి ఒక గొప్పదైనటువంటి తపస్సు చేత, మరి ఆ తపస్సుతో కూడినటువంటి ఆ శక్తి చేత ఉన్నటువంటి స్వామిని గనక మనం దర్శనం చేసినట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకే భక్త కల్పద్రుమం అన్నాం ఆయన. అయితే మనం గత 3 రోజులుగా ఆంజనేయ స్వామి వారిని వార్షికమైనటువంటి ఉత్సవ కైంకర్యాలు హనుమత్ జయంతి నుండి, మరి హనుమత్ జయంతి నాడు అంటే 1వ తేదీ, మరలా 2వ తేదీ, 3వ తేదీ, నేరు 4వ రోజు 4వ తేదీన ఈ 3 రోజులు జరిగినటువంటి దానిలో పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు అని అన్నమయ్య కీర్తించినట్టుగా మనం బాలాంజనేయ స్వామి అంటూ ఉన్నా కూడా ఆ బాలాంజనేయ స్వామి ఒట్టుడింతై అంతై మరి గర్భగృహంలో ఉన్నటువంటి స్వామి చక్కగా అమ్మ దగ్గర నుంచి కొంచెం పక్కకొచ్చి ఆకాశగంగ మీద కూర్చొని పరిసరాలన్నీ కూడా పరిశీలించి ఆ తరువాత తల్లిని చేరి తన యొక్క దేవత అయినటువంటి రామచంద్రుడికి నమస్కారం చేసి ఇప్పుడు తల్లి కన్నా పైన కూర్చొని చక్కనైనటువంటి ఆ మధుర ఫలాలన్నింటినీ కూడా మనందరికీ కూడా నన్ను దర్శనం చేయండి, మీ అందరికీ కూడా అనుగ్రహ ఫలాలను ఇస్తాను. అందులో స్వామి యొక్క అనుగ్రహం అంటే అది అమృతప్రాయమని. అందుకే మనకి పనస పండ్లు చక్కగా అక్కడ దర్శనమిస్తూ ఉన్నాయి. పనస తొనలంటే అమృతమయంగా ఉంటాయిట. అటువంటి పనస పండ్లని స్వామి తను భుజించి తనను ఆశ్రయించినటువంటి వారందరికీ కూడా ఇస్తున్నాడా అన్నట్టుగా ఈ ఆకాశగంగా ప్రాంతంలో హనుమంతుని ముందు ఉన్నటువంటి ఆ ఫలాలని మనం దర్శనం చేయటం వల్ల అనుగ్రహ ఫలం మనందరికీ కూడా మరి చక్కగా రావటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మరి శనివారం నాడు, మంగళవారం నాడు హనుమంతుడికి విశేషంగా చెప్తూ ఉంటాం. గతంలో శనిదోషం పోవటం కోసం హనుమంతుని దర్శనం చేస్తే ఆ యొక్క జాతకంలో శని గ్రహం వల్ల కలిగేటువంటి ఆ యొక్క వేడి తగ్గుతుంది. మరి మంగళవారం నాడు దర్శనం చేస్తే ఏమవుతుంది? ఈరోజు మంగళవారం, మరి మంగళవారం నాడు మంగళకరము అని అర్థం. దీనికి జయవారము అని పేరు. ఎవరైతే మంగళవారం నాడు భూమి సంబంధించినటువంటి ఏవైనా కూడా కొన్ని విషయాలని గనక మాట్లాడినట్టయితే ఆ మార్గమంతా కూడా ముందు చక్కగా వెళుతుంది అని. అయితే మరి ఈ భూమిని మోస్తున్నటువంటి వాళ్ళు కూర్మానంతాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానామని మనకి వైఖానత భగవత్ శాస్త్రం చెప్తుంది. కూర్మ అనంత అష్టదిగ్గజముల యొక్క పర్యవేక్షణలో ఈ భూమి ఉన్నది అని. అయితే మరి వారాల్లో గనక చూసుకున్నట్టయితే ఈరోజు మంగళవారం, మనం సంస్కృతంలో గనక చెప్పినట్టయితే భౌమవారం అంటే ఈ కుజుడికి సంబంధించినటువంటిది. కుజుడు భూకర్త, భూమిలో ఏ చేయాలన్నా కుజుడు విశేషం. అయితే ఈ కుజుడికి నవగ్రహాల్లో
అధిదేవత ఉంటారు. ఆయన మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఆదిశేషుడు అని. అంటే ఇక్కడ మనం ఇందాక వచించినట్టుగా వయస్సు మీరపడి వివాహం కానటువంటి వారికి తన యొక్క జాతకంలో జన్మ నక్షత్రంలో జన్మ రాశిలో కానీ ఆ గ్రహ సంపత్తులో కానీ కుజగ్రహ దోషం ఉన్నట్లయితే మంగళవారం నాడు హనుమంతుని పూజ చేస్తే కుజగ్రహ దోషం నివారణ అవుతుంది. తద్వారా వివాహ అధికారం కలుగుతుంది. మరి సంతానం ఎలా కలుగుతుంది అంటే మనం వివాహం అవుతుంది, కొన్ని సంవత్సరాల వరకు కూడా సంతానం కలగదు. కలగకపోవటం అనేటువంటిది మనకి ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. కాకపోతే సంతానం కలగలేదు అంటే ఆ వంశంలో 7 తరాల లోపు సర్పాన్ని బాధించి ఉంటారు. ఆ 7 తరాల్లో కలుగుతుంది ఆ దోషం. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధనతో కూడినటువంటి మంగళవారం హనుమంతుడికి కనుక అర్చనా కైంకర్యాలు గనక చేసి నాగవల్లి దళార్చన గనక చేసినట్టయితే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అంటే భూమి మీద ఉన్నందుకు గ్రహ సంపత్తి అయినటువంటి దోషం పోవటమే కాక పూర్వజన్మలో చేసినటువంటి మన పూర్వీకులు చేసినటువంటి ఆ యొక్క నాగదేవతకు కలిగినటువంటి అపచారం కూడా పోయి వంశాభివృద్ధి కలుగుతుంది. అలాగే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అని చెప్తాం. మనం ఎప్పుడైనా సరే డబ్బుంటుంది, సకల సౌకర్యాలు ఉంటాయి, కానీ కొన్ని రకాలైనటువంటి ఆ యొక్క వ్యాధులు మన్ని పట్టి పీడిస్తుంటాయి. అంటుంటారు ఎంతో డబ్బు పోసాం చక్క ఈ వ్యాధి ఎక్కడా కూడా తగ్గట్లేదు అంటాం. అది పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత. మనకి భగవదారాధన చెప్పినట్టుగా మనకి విఘ్నత మహర్షి మరి వైకుంఠంలో స్వామి యొక్క ఆగమనానికి ముందుగా హనుమంతుడు ఎలా అయితే త్రేతాయుగానికి ముందు భూలోకానికి వచ్చాడో విఘ్నత మహర్షి అర్చావతార సర్వేషాం బాంధవో భక్తవత్సలః అని వైకుంఠంలో ఉన్నటువంటి పరమాత్మ భూలోకానికి మనందరికీ కూడా దర్శనమివ్వటం కోసం అర్చావతారమూర్తిగా వేంచేసేటువంటి శుభతరుణంలో ఆయనని సహేతుకంగా వైఘానత భగవత్శాస్త్రరీత్యా అర్చించటానికి విఘ్నతుడి యొక్క ఆవిర్భావం జరిగింది. అయితే ఈ యొక్క విగ్రహారాధన ఎందుకు అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అని పూర్వజన్మలో చేసినటువంటి పాపాలన్నీ ప్రక్షాళన కావాలంటే భగవద్ ఆరాధన చెయ్యాలి. భగవద్ ఆరాధన చెయ్యాలి అంటే ఆకాశంలో చూస్తే మనస్సు నిలవదు, మన మనస్సు నిలవాలి. మనస్సు నిలవాలంటే ఆ చెయ్యి చూడు, ఆ చేతికున్నటువంటి ఉంగరం చూడు, దానిలో ఉన్నటువంటి వజ్రాన్ని చూడు, దానిలో ఉన్నటువంటి ఆ మెరుపులు చూడు. అంటే మన దృష్టి ఎలా అయితే ఆ మెరుపు దగ్గరికి వెళ్ళి ఆగుతుందో పరమాత్మ యొక్క పాలభాగంలో ఉన్నటువంటి కర్పూర తిలకాన్ని మనం ఎలా అయితే దర్శనం చేసి మనం ఆనందాన్ని పొందుతామో మన దృష్టి స్వామివారి మీదకి మళ్ళుతుందిట. మళ్ళినప్పుడు స్వామి చిరు మందహాసాన్ని ఇస్తాట. అదే 1000 ఏనుగుల బలం. నన్ను చక్కగా హక్కున చేర్చుకునేటువంటి స్వామి ఉన్నాడు కాబట్టి ఈయనని ప్రార్థన చేస్తాను అని భగవత్ ప్రార్థన ద్వారా పూర్వజన్మలో చేసినటువంటి పాపములన్నీ కూడా ప్రక్షాళన చేసుకొని ఈ జన్మలో ఏదైతే మనకి కావలసినటువంటి ఇష్టకామ్యములున్నాయో అన్నిటినీ నెరవేర్చుకోవటానికే ఆలయం. ఆలయంలో స్వామికి అర్చనలు, అర్చనా కైంకర్యం చేత లోక కళ్యాణం జరుగుతుంది. అటువంటి చక్కనైనటువంటి స్వామివారికి విశేష స్నపన తిరుమంజనాన్ని మనం ఈరోజు మంగళవారం దర్శనం చేశామంటే కొన్ని కోట్ల మంది భక్తులు ఎస్వీబీసీ ప్రసార మాధ్యమం ద్వారా దర్శనం చేసి తద్వారా వారికి ఉన్నటువంటి మానస రుగ్మతలన్నీ కూడా పోగొట్టుకొని శ్రీవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలి అని తిరుమల తిరుపతి దేవస్థానములు చక్కగా చేశాం. ఇప్పుడు ఆ స్వామివారికి విశేషమైనటువంటి మూలమంత్ర పఠనం, గాయత్రి మంత్ర పఠనం చక్కగా జరుగుతుంది. అనంతరం విశేషమైనటువంటి అర్చనా కైంకర్యం జరుగుతోంది.
मरुतः परमात्मा परमागतिः परं ब्रह्म परं योगम् परमात्मानं मन्ये अजरं योऽग्निरहमन्नं वायवे मरुतगणानां प्रथमः सप्तधानां मूर्धावायो अन्यमजरग्रश्रियम् होतारं वैरयन्ताहुरग्ने हव्यं मरुद्भ्यः ॐ आञ्जनेयाय विद्महे रामदूताय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् रायामेशोरहिता भरन्ते रामवहन्याहितः रायां पतिं राम दवते दरिद्रे राम वहदात्वहाय नमः ॐ दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामः प्रचोदयात् మూల మంత్రాన్ని మనమంతా కూడా చక్కగా ప్రార్థన చేసి భగవత్ ప్రీతి కొరకై ఇప్పుడు మనం వచించినట్టుగా చక్కనైనటువంటి పీతవర్ణమైనటువంటి పుష్పములతో అంటే మనకి అనుగ్రహం కలగాలి శుభకరం కలగాలనేటువంటి ఉద్దేశ్యంతో స్వామికి విశేషమైనటువంటి అర్చనని చామంతి పూలతో అలాగే తులసి దళాలతో విశేషమైనటువంటి సుగంధ పరిమళమైనటువంటి పుష్పములతో ఈ అర్చన కైంకర్యం జరుగుతుంది సర్వులు దర్శించండి. ఓం హనుమతే నమః ఓం శ్రీప్రదాయ నమః ఓం శ్రీప్రదాయ నమః ఓం అజరాయ నమః ఓం అజరాయ నమః ఓం అజరాయ నమః ఓం మృత్యవే నమః ఓం వీరవీరాయ నమః ఓం గ్రామవాసాయ నమః ఓం జనాశ్రయాయ నమః ఓం ధనదాయ నమః ఓం నిర్గుణాకారాయ నమః ఓం వీరాయ నమః ఓం అధిపతయే నమః ఓం నజే నమః ఓం లింగాక్షాయ నమః ఓం వరదాయ నమః ఓం వాంగ్మినే నమః ఓం సీతాశోక వినాశనాయ నమః ఓం శివాయ నమః ఓం సర్వాయ నమః ఓం పరాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం వ్యక్తావ్యక్తాయ నమః ఓం ధరాధరాయ నమః ఓం పింగకేశాయ నమః ఓం పింగరోమ్ణే నమః ఓం శృతిగమ్యాయ నమః సనాతనాయ నమః ఓం అనాదయే నమః ఓం భగవతే నమః ఓం దివ్యాయ నమః ఓం విశ్వహేతవే నమః ఓం నరాశ్రయాయ నమః ఓం ఆరోగ్యకర్త్రే నమః ఓం విశ్వేశాయ నమః ఓం విశ్వనాథాయ నమః ఓం హరీశ్వరాయ నమః ఓం భర్గాయ నమః రామాయ నమః ఓం రామభక్తాయ నమః ఓం కళ్యాణ ప్రకృతీశ్వరాయ నమః ఓం విశ్వంభరాయ నమః ఓం విశ్వమూర్తయే నమః ఓం విశ్వాకారాయ నమః ఓం విశ్వపాయ నమః ఓం విశ్వాత్మనే నమః ఓం విశ్వసేవ్యాయ నమః ఓం విశ్వాయ నమః ఓం విశ్వధరాయ నమః ఓం ప్రవజే నమః ఓం విశ్వచేష్టాయ నమః ఓం విశ్వగమ్యాయ నమః ఓం విశ్వధ్యేయాయ నమః ఓం కళాధరాయ నమః ఓం లవంగమాయ నమః ఓం శ్రేష్ఠాయ నమః ఓం జ్యేష్ఠాయ నమః ఓం విద్యాయ నమః ఓం వనేచరాయ నమః ఓం బాలాయ నమః ఓం వృద్ధాయ నమః ఓం యూనే నమః ఓం తత్వాయ నమః ఓం తత్వగమ్యాయ నమః ఓం సఖినే నమః ఓం అజాయ నమః ఓం అంజనాసూనవే నమః ఓం అవ్యగ్రాయ నమః ఓం గ్రామస్యాంతాయ నమః ఓం ధరాధరాయ నమః ఓం ధూర్లోకాయ నమః ఓం భువర్లోకాయ నమః
నమః సువర్లోకాయ నమః మహర్లోకాయ నమః జనోలోకాయ నమః తపసే నమః అవ్యయాయ నమః అవ్యాయ నమః ఓంకారగమ్యాయ నమః ప్రణవాయ నమః వ్యాపకాయ నమః అమలాయ నమః శివధర్మ ప్రతిష్టాత్రే నమః కామేష్టాయ నమః ఫల్గుణప్రియాయ నమః గోష్పదీకృతవారీషాయ నమః పూర్ణకామాయ నమః ధరాపతయే నమః అక్షోఘ్నాయ నమః పుండరీకాక్షాయ నమః శరణాగతవత్సలాయ నమః జానకీ ప్రాణదాత్రే నమః రక్షః ప్రాణాపహారకాయ నమః పూర్ణాయ నమః సత్యాయ నమః పీతవాససే నమః దివాకరసమప్రభాయ నమః ద్రోణహర్త్రే నమః శక్తినేత్రే నమః శక్తిరాక్షసమారకాయ నమః అక్షఘ్నాయ నమః రామదూతాయ నమః శాకినీ జీవితాహరాయ నమః భూకారహతారాతజే నమః గర్భపర్వతమర్దనాయ నమః తవే నమః హేతవే నమః రాంశవే నమః విశ్వకర్త్రే నమః జగద్గురవే నమః జగన్నాథాయ నమః జగన్నేత్రే నమః జగదీశాయ నమః గణేశ్వరాయ నమః జగత్శ్రితాయ నమః హరయే నమః శ్రీశాయ నమః గరుడస్మయ భంజకాయ నమః పార్థధ్వజాయ నమః ఓం శ్రీ సీతా సమేత శ్రీ రామపాద సేవా ధురంధరాయ నమః చక్కనైనటువంటి విశేషమైనటువంటి మనస్సంకల్పిత పుష్పాలు అంటే ఎప్పుడైతే మనం చామంతి అంటే అమ్మవారికి ప్రీతి, ఏదైనా కూడా సంకల్ప సిద్ధి కలగాలి అంటే పీతవర్ణంగా ఉండాలి, అంటే పసుపు. మనం కూడా శుభానికి చూడండి, ఏ పంచ కొత్త దోవత ఇచ్చినా ఒక చీర ఇచ్చినా అంత పసుపు రాసి ఇస్తాం, అంటే శుభం. ఇదంతా కూడా ఎందుకంటే ఎవరైతే దీన్ని గ్రహిస్తారో ఆ గ్రహించినటువంటి వారందరికీ కూడా శుభాలు కలగాలి. ఇక్కడ కూడా ఎవరైతే సంకల్పానికి నమస్కారం చేసుకున్నారో, మనస్సు ప్రార్థన చేశారో ఆ సంకల్ప సిద్ధి కలగడం కోసం ఆంజనేయ స్వామి వారికి విశేషమైనటువంటి అర్చనా కైంకర్యం జరిగింది. నివేదన చక్కనైనటువంటి
ఆయు ప్రజ్ఞాం యశో లక్ష్మీం పుత్రాః సుశీలత ఆరోగ్యం దేహి సౌఖ్యం చ కపినాథం నమోస్తుతే. చక్కనైనటువంటి అర్చన నివేదన కార్యక్రమాన్ని అందుకున్నటువంటి స్వామివారికి సంకల్ప సిద్ధి అంటాం. మనం ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మంగళవారం నాడు చేసేటువంటి సంకల్పం, ఆ సంకల్పం సిద్ధించాలి. సిద్ధించాలి అంటే అందుకే మనం ఎప్పుడైనా సరే మన ఆత్మీయులు కానీ బంధువులు కానీ మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని ఒక ఉపచారం ఒకటి ఉంది, అనుమానం అంటాం. అనుమానం అంటే మన తెలుగులో ఏమన్నా ఎత్తుకొని వెళ్ళిపోయినారా అని కాదు. అనుమానం అంటే విచారించటం. వారు మన ఇంటికి రాగానే ప్రయాణం బాగా సాగిందా అని అడుగుతాం. ఇది మామూలు వాక్యం. అదే దాన్ని విపరీతార్థం గనక తీసుకున్నట్టయితే జరిగితే కదా మీ ఇంటికి వచ్చాం అంటాడు. అట్లా ఉండకూడదు. అనుమానం అంటే మనం పరామర్శించటం. అట్లాగే మన అందరి కోసం మంగళవారం నాడు ఆయన ప్రార్థన చేశాం,
మనం చక్కన అర్చన చేశాం. స్వామి, ఈ అర్చన నీకు ప్రీతి కలిగించిందా అని మనం ఆయన్ని అడగాలట. అంటే మనసులో ప్రార్థన. అందుకే మనం చెబుతాం, ఏది చేసినా కూడా మనం స్వామి తృప్తికై మనం వదిలిపెడతాం. దానిలో మనకు కావాల్సింది ఏమిటి? ఆయుహు, ఆరోగ్యం బాగుండాలి. 100 సంవత్సరాలు వేదంలో చెప్పారు, శతమానం భవతి అని. కాలమాన ప్రమాణం తగ్గింది, కానీ అందరూ కూడా 100 ఏళ్ళు బతకాలని మనం చెప్పాలి. ప్రజ్ఞాం, అది కూడా ఊరికే ఏదో వయస్సు మీద పడి అట కూర్చోటం కాదుట, తన పనులు తను చేసుకునేట్టుగా ఉండాలట. యశః, అదొక్కటే కాదు, కీర్తిని కలిగి ఉండాలి. బలాని వారు చక్కని దానగుణం కలిగినటువంటి వారండి, బలాని వారు మనకి అందరికీ కూడా ఆమోదంగా ఉంటారండి. అంటే యశక్కాయులు అంటాం, మనుషులు లేకపోయినా కూడా వారి గురించి చెప్పుకునేటువంటిది. లక్ష్మీ, ఇవన్నీ ఉన్నా కూడా అనుగ్రహం ఉంటేనే ఏదైనా దాన ధర్మాలు చేయాలంటే అనుగ్రహం ఉండాలట. వీటి యందు శ్రద్ధ చేయాలనేటువంటి నిర్దిష్టమైనటువంటి సంకల్పం. పుత్రాహ, వారి సంతతి కూడా ఎలా ఉండాలంటే తండ్రిని పోలి ఉండాలట. అందుకే రఘుమహారాజుకు చెప్తాడు, ఆ రాజ్యం తీసుకునేప్పుడు ఒక మంచి రాజు అనిపించుకోవాలంటే ఏం చెయ్యాలి అంటే, రఘువంశంలో సరాజ్యం గురునాదత్తం ప్రతిపత్యాధికం బభౌ దినాంతే నిహితం తేజ సవిత్రేవ హుతాశన. అంటే తండ్రి నుంచి తీసుకున్నటువంటి రాజ్యాన్ని పాలించినటువంటి రాజు ఎలా ఉండాలి అంటే, పగటిపూట అగ్నిలేగా కాకుండా రాత్రిపూట అగ్నిలేగా, అంటే రాత్రి అగ్ని ఎక్కడున్నా కనపడుతుంది, అలా చక్కగా ఉండాలి అంటాడు. అలాగే తండ్రి నుంచి సంక్రమించుకున్నటువంటి ఈ యొక్క లక్షణాలన్నీ కూడా ఆ సంతతికి ఉండాలి. సుశీలత, డబ్బుంది కదా అని ఎటువంటి దురమైనటువంటి ఆ రకాలైనటువంటి ఇవి రాకూడదు అని. ఆరోగ్యం, దేహి సౌఖ్యంచ, దేహం ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. అవన్నీ కోరుతూ కపినాథ నమోస్తుతే, అయ్యా నీకు నమస్కారం చేస్తున్నాను అని మనం ఇప్పటిదాకా స్వామిని ప్రార్థన చేశాం. మరి ఇప్పుడు విశేషమైనటువంటిది మనకి స్వామివారి యొక్క ఇంత కార్యక్రమాన్ని జరిపి మనం మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని మనం చేసిన తర్వాత మరి శరీరానికి ఈ కాయం మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పూర్వజన్మలో చేసినటువంటి దోషాలన్నీ కూడా మన వెంట వస్తూనే ఉంటాయి. అది రోగ రూపంలో వస్తాయి. ఆ వ్యాధులన్నీ కూడా నిర్మూలన చేయటానికి నిరంతరము కూడా దేవాలయంలోకి భక్తాదులు దర్శనానికి వెళ్ళాలి అన్న. అక్కడ మనకి తీర్థం ఇస్తారు. ఆ తీర్థం అనేటువంటిది మనం గుడికి వెళ్ళగానే ఒక సాంప్రదాయం ఉంది, స్వామి తీర్థం ఇవ్వండి, శఠారి ఇవ్వండి అని. శఠారి అనేటువంటిది పరమాత్మ యొక్క ఆశీర్వాదం. తీర్థం అనేటువంటిది దేహ సౌఖ్యం. దానికి చెప్తాం, స్వామివారికి ఉదయం పూట తోమాల అర్చనలో చేసినటువంటి సాలగ్రామం మీద అభిషేకం చేసి తద్వారా ఆ తీర్థాన్ని సర్వులకి కూడా ఇస్తాం. దానికి చెప్తాం ఒక శ్లోకం, సాలగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే. స్వామి, నీ యొక్క సాలగ్రామ అభిషేక తీర్థాన్ని నేను తీసుకుంటున్నాను. సాలగ్రామ శిలావారి ఏం చెయ్యాలిది? పాపహారి విశేషత, సమస్త పాపములను పోగొట్టాలి. ఇప్పటి పాపాలే కాదు, ఆ జన్మకృత పాపానాం, జన్మ జన్మాంతరములు చేసినటువంటి పాపములన్నీ కూడా పటాపంచలవ్వాలి. ప్రాయశ్చిత్తం దినే దినే. ఇది కాకుండా మనం ఇంకేం కోరుతున్నాం ఆయన్ని? అకాల మృత్యుహరణం. ఇప్పుడే చెప్పుకున్నాం, శతమానం భవతి అని. 100 సంవత్సరాలు ఆయుర్దాయం పరమాత్మ మనకిచ్చాడు. పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయంతో మనం ఉండాలి. మరి అందువల్ల మనం అకాల మృత్యుహరణం
సర్వ వ్యాధి నివారణం. శరీరం ఉండగానే వ్యాధులతో ఉంటే దాన్ని ఈ శరీరం ఆ సుఖాలు అనుభవించలేదుట. సర్వ వ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, సమస్త పాపములను కూడా నశింపచేయాలి. శ్రీ విష్ణుపాదోదకం, స్వామివారి యొక్క అభిషేక తీర్థాన్ని నేను స్వీకరిస్తున్నాను. అది పావనం శుభం. పావనం అంటే అగ్నిహోత్రుడికి పేరు. అంటే అగ్నిహోత్రుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఆ యొక్క పవిత్రత ఉంటుంది అని. అటువంటి విశేషాలని మనం ఈరోజు అంజనాచల పర్వతంలో ఆకాశగంగా తీర ప్రాంతంలో సమస్త వానర సమూహం ఆంజనేయ స్వామి వారిని చూడటానికి వస్తూ ఉన్నాయి. చిన్న వానరం, పెద్ద వానరం, వృద్ధ వానరం, అంతకన్నా పెద్ద వానరం, అన్నిటికీ మించినటువంటి ఆ యొక్క బాలాంజనేయుడు ఆ సన్నిధిలో ఉండగానే మనతో పాటే కాదు వాటన్నిటికీ తెలిసింది. ఎవరండి స్వామివారిని చూడమని పిలుస్తాం? హనుమంతుడి యొక్క రూపమే సమస్తమైనటువంటి ప్రాణకోటిని కూడా ఆకర్షిస్తాయి. అటువంటి రూపంతో కలిగినటువంటి ఆంజనేయ స్వామి వారికి ఇక్కడ రెండు విషయాలుంటాయి. వా అంటే వాలం, వా నరం, వాలం లేనివాడు నరుడు, వాలం కలిగి ఉన్నటువంటిది వానరం. మనం కూడా అదే జాతి నుంచి వచ్చాం. అయితే మనకి జ్ఞానాజ్ఞాన విచక్షణలు ఉన్నాయి కాబట్టే పరమాత్మని సందర్శించాలి. అందుకే మనకి భూతయజ్ఞం అని చేస్తాం. భూతయజ్ఞం అంటే అదిగో చూడండి, ఆ హనుమంతుడికి అంజనాచల పర్వతంలో ఆకాశగంగ ప్రాంతంలో ఉన్నటువంటి హనుమంతుడికి చక్కనైనటువంటి ఆ భూతయజ్ఞం, విశేషమైనటువంటి ఆ పదార్థాలను తినిపిస్తున్నారు చూడండి. అంటే స్వామి తనుగా వచ్చి ఆ చక్కనైనటువంటి ఇష్టమైనటువంటి వడని తిని ఆ యొక్క మాషాపూపం తిని వెళుతూ ఉన్నాడంటే మరి భక్తులందరికీ కూడా నేను ఉన్నాను, నన్ను శరణు వేడండి అని స్వామి చెప్పినట్టుగా ఇంతటి చక్కని కార్యక్రమాన్ని మనం ప్రత్యక్ష పరోక్షంగా దర్శనం చేసుకున్నటువంటి స్వామివారికి మనందరం కూడా చేసేటువంటి క్రియలో లోపం ఏదైనా ఉన్నట్టయితే ఆ లోపాన్ని సరిచేయమని మనందరం కూడా క్షమాప్రార్థనని మనం చెప్పుకుంటున్నాం. ఈ క్షమామంత్రాన్ని సర్వులు కూడా పలకండి. అద క్షమామంత్రః నారాయణ నమస్తేస్తు కరుణాత్మన్ దయానిధే పాహి మాం కృపయా దేవ భక్తంతే భక్తవత్సల మమ కర్మ వశాజ్జాతః నానాయోనిషు మూఢధీః కర్మక్షయాదహం ప్రాప్తః తవ పాదాబ్జపత్తనం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన మయా దేవ పరిపూర్ణం తదస్తు తే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన పరం ప్రవక్ష్యామి ఆచార్యస్య మహాత్మనః వైఖాననస్య దేవర్షే స్తోత్రపాఠమిదం పరం యపఠేత్ శృణుయాత్ నిత్యం భక్తి శ్రద్ధా సమన్వితః ఇహ లోకే సుఖం భుక్త్వా సయాతి పరమాం గతిం దేవరాజదయా పాత్రం ధీమజ్ఞాని గుణార్ణవం బ్రహ్మాదిమనిభిర్మాన్యం వందే శ్రీవిఘ్నోపరీం శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం వందే సాక్షాద్ధాత్రమూర్తిమృషిం పరాం ఋగ్వేదిమనిషేష్టారథోనేత్ర ప్రవర్తకే నారాయణః పితా యస్య మాతా చాపి హరిప్రియా
ब्रह्मादिमनयः शिष्यादस्मै श्रीविघ्नसे नमः एषामासेधादिवैखानसानां जन्मक्षेत्रनिमिषारण्यभामे देवो येषां देवकी पुण्यराशि येषां मानद्वन्द्वभद्मं प्रपद्ये भव्याय मौनिवर्याय परिभूताय वाग्मिने योगप्रभासमेताय श्रीमद्विघ्नसे नमः लक्ष्मीवल्लभसङ्कल्पवल्लभाय महात्मने श्रीमद्विघ्नसे भूयात् नित्यश्रीर्निजमङ्गलो अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदे समूढमस्य वागेन्द्रे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपालाभ्यः तथा धर्माणि धारयन् विष्णु कर्माणि पश्यतयता व्रतानि भस्मसे इन्द्रस्य यज्ञः सखा तद्विष्णात् परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे न चक्षरादते तत्विप्रासामिपन्यवोजाग्रवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं श्रीभूमानसचोराय शेषपर्यङ्कसायिने वैखानसमने श्रेष्ठ पूजितायास्तु मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् No.